గురువుగారు, భగవాన్ రమణ మహర్షులు నిరంతరం శ్వేతమయూరంతోనే ఉండడానికి కారణం ఏమిటి? భగవాన్ రమణులు ఆ షణ్ముఖుని అవతారంగా అభివర్ణిస్తారు. మాధవుడు అనేటువంటి రమణ భక్తుడు నిరంతరము రమణులను సేవిస్తూ ఆశ్రమంలో సంచరిస్తూ ఉండేవాడు. భగవాన్ రమణుల మాట అంటే వేదవాక్యం. మౌనంగా ఉన్న ఆ స్వామి యొక్క సపర్యలు చేస్తూ తన జీవిత లక్ష్యం అదే అన్న భావనతో జీవితాన్ని గడుపుతూ ఉండేవాడు. ఆ మాధవుడు తనువు చాలించిన తరువాత శ్వేతమయూరంగా ఆశ్రమంలో అవతరించాడు అన్నది అందరి ఆలోచన. అందుకే భగవాన్ రమణులు కూడా ఆ శ్వేతమయూరాన్ని మాధవ అని సంబోధిస్తూ ఉండేవారు. ఎన్ని కార్యక్రమాలు ఉన్నా భగవాను రమణులు ఏం చేస్తున్నా శ్వేతమయూరం మాత్రం స్వామిని అంటిపెట్టుకునే ఉండేది. ఇలా మన కర్మ ఫలములు మనకు ఎలాంటి జన్మను ప్రసాదిస్తాయో తెలియజేసే అద్భుతమైన తత్వమే రమణ తత్వం. ఆ ఆశ్రమంలో కనపడేటువంటి ప్రతి దృశ్యము మన కర్తవ్యాన్ని మనకు బోధిస్తుంది. రమణుల జీవితమే రమణుల బోధ, రమణ తత్వంగా చెప్పబడింది. నిరంతరము ఆ స్వామిని సేవిస్తూ ఆకుకూరలను అందించేటువంటి ఒక స్త్రీమూర్తి ప్రాణాన్ని వదిలేసిన తరువాత గోవుగా మారి ఆ స్వామిని సేవించిన వృత్తాంతం కూడా మనకు రమణ తత్వంలో ద్యోతకమవుతూ ఉంటుంది. కనుక నిరంతరము అద్భుతమైన మానవ జీవిత లక్ష్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ దాని వలన కలిగేటువంటి ఫలితాలను పరిణామాలను బేరీజు వేసుకుంటూ రమణ తత్వాన్ని గ్రహించగలిగితే మన జీవితం ధన్యమవుతుంది. ఈ విషయాన్ని పదే పదే రమణులు నాన్ యార్ అని ప్రశ్నిస్తూ భక్తులకు తెలియజేసేవారు. నీవెవరో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు మాత్రమే నీ జీవితం సార్థకమవుతుంది. ప్రతి వారిలో ఆ చైతన్యం ఉన్నది. దాన్ని గుర్తించాలి అంటే మౌనంగా అంతర్ముఖమై సాధన కొనసాగించాలి. ఇలా మనని మనం గుర్తించటం కోసం అవసరమైన సాధన క్రమం అంతా భగవాన్ రమణులు ఆ శ్వేతమయూరంతో గడిపినటువంటి సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం గుర్తించవచ్చు. అదే రమణ మహర్షి మనకు ఉపదేశించిన అద్భుతమైన తత్వం.